అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశీలులారా, హజ్ ఆశయాలు, హజ్ నేర్పే పాఠాలు అనేకం. వాటిలో పరలోక చింతన, ధార్మిక సోదరభావం, సాత్విక శ్రేయోభిలాష, ఉత్తమ ప్రవర్తన, మధ్య మార్గ శిక్షణ, విశ్వజనీన సోదరభావం, జిహాద్ పిలుపు మొదలైనవి ఉన్నాయి. అయితే వాటన్నిటిని వివరించే అంత సమయం లేదు గనుక ఈరోజు పరలోక చింతనతో మన ఈ కార్యక్రమానికి ముగింపు చెప్పబోతున్నాం. మహాశయులారా, అందమైన ఈ జీవితం ఏదో ఒక రోజు అంతమైపోతుంది. మన శ్రమను, కృషిని అశాశ్వతమైన ఐహిక జీవితానికే దారబోసి పరలోకాన్ని విస్మరించడం అంటే నకిలీ నగల మోజులో అసలు సిసలైన పసిడి విలువను గుర్తించక నష్టపోవడమే. అందుకని ప్రాపంచిక జీవితాన్ని పరలోకములో సుమధుర ఫలాలను అందించే పంట పొలంగా వినియోగించుకోవాలి. ఏదొకనాడు నశించిపోయే తాత్కాలిక తటాకం కోసం అనంతమైన అనస్వరమైన పరలోకాన్ని పాడు చేసుకోవడం ఏ విధంగానూ వివేకం అనిపించుకోదు. ప్రాపంచిక జీవితం పరలోక సాఫల్యానికి సాధనంగా ఉపయోగపడాలే గాని మరులు గొలిపే ఈ అందమైన ప్రపంచం పరలోకంలో కష్టాల్ని, నష్టాన్ని మిగిల్చేదిగా మారకూడదు. సార్వభౌమాధికారి అయిన అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు: మీకు ఏదైతే ఇవ్వబడిందో అది ప్రాపంచిక జీవిత సామగ్రి, దాని అలంకరణ మాత్రమే. అయితే అల్లాహ్ వద్ద ఉన్నది మాత్రం అత్యుత్తమమైనది, శాశ్వతమైనది. ఏమిటి మీరు ఆ మాత్రం గ్రహించరా? అరఫా మైదానంలో హజ్ కోసం వచ్చిన అందరూ ప్రోగై ఉన్నారు. ఈ రోజు ఎలాగైతే వారు ఇక్కడ ప్రోగై ఉన్నారో రేపు ప్రయదినాన మహషర్ మైదానంలో వారు ప్రోగు కావాల్సి ఉంది. అందులో కేవలం హాజీలు మాత్రమే ఉండరు, విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. ప్రతి ప్రాణి అనేది మహషర్ మైదానంలో ప్రోగు కావాల్సి ఉంటుంది. కనుక అరఫాత్ ఈ సమీకరణ, ఈ సమావేశం అనేది పరలోక ఆ సమావేశాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఎలాగైతే అన్ని ఉన్న ప్రజలు అరఫాత్ మైదానానికి అన్నిటినీ వదిలేసి వచ్చి అక్కడ అల్లాహ్ ధ్యానంలో ఎలాగైతే గడుపుతున్నారో, నిత్యం నిరుపేదలుగా అల్లాహ్ ముందర అగత్యపరులుగా తమను తాము వారు చెప్పుకుంటున్నారు, అదే విధంగా రేపు ప్రళయదినాన సైతం మహషర్ మైదానంలో మనిషి చేసుకునే సేద్యం ఉండదు, వ్యాపారం ఉండదు, అతను సంపాదించుకున్న ధనం ఉండదు, హోదా, అంతస్తు ఏమీ ఉండవు. కనుక హజ్ అడుగడుగున ఒక హాజీలో పరలోక చింతనను కలుగజేస్తుంది. ఇహలోక జీవితం, అందులోని వెలుగు జిలుగులు, హంగులు, ఆర్భాటలు ఏవి శాశ్వతం కాదు, వేటికి స్థిరత్వం లేదు అని అది నొక్కి వక్కాణిస్తుంది. అయితే నరుని ప్రవర్తన గనక మనం చూసినట్లయితే మనిషి వాటినే నాకంగా భావిస్తున్నాడు, దాని వ్యామోహంలోనే కొట్టుమిట్టాడుతున్నాడు. మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. నిజానికి పరలోకం ఎంతో మేలైనది అని ఖురాన్ చెప్పినా మొత్తానికి ప్రాపంచిక జీవితం ఒక మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు అని ఖురాన్ సెలవిచ్చినా అతని ఈ వైఖరిలో పెద్దగా మార్పు కనబడడం లేదు. మహాశయులారా, ఖురాన్లో ప్రాపంచిక జీవితాన్ని ఒక క్రీడగా, మాయా వస్తువుగా అభివర్ణించడానికి గల కారణం, క్రీడ మనిషిని ఉల్లాసపరిస్తే మాయ మనిషిని మోసపుచ్చుతుంది, లేనిది ఉన్నట్టుగా నమ్మబలుకుతుంది, అసలు వాస్తవాల పట్ల ఏమరుపాటుకు గురి చేస్తుంది. చూడండి, జింక శబ్దానికి వశమవుతుంది. అందుచేత వేటగాడు వేణువు మీద మృదు మధురమైన సంగీత తరంగాలను పలకిస్తాడు. వాటికి పరవశం చెందిన జింక వేటగాడికి వశమైపోతుంది. మిడుత మంట రూపాన్ని చూసి ముగ్ధులై దాన్ని సమీపిస్తుంది. మంటకు కాల్చే తత్వం ఉందని అది గ్రహించదు, అందులో పడి ప్రాణాలు కోల్పోతుంది. ఏనుగుకు స్వపర్శ పట్ల ఆకర్షణ ఉంటుంది. మగ ఏనుగు ఆడ ఏనుగును చూడగానే ఉద్వేగానికి గురై వేగంగా దాని వైపునకు దూసుకుపోతుంది. ఆ ఆవేశంలో, ఆత్రంలో తనకు ఆడ ఏనుగుకు మధ్య ఆకులతో కప్పబడిన పెద్ద గోతిని అది గమనించదు. ఒక్క తప్పటడుగులోనే గుంత అట్టడుగు భాగానికి చేరుకుంటుంది. జీవిత ఖైదీగా మిగిలిపోతుంది. ఏనుగు ఎంతో బలమైన జంతువు అయినప్పటికీ అది తనకున్న స్పర్శ సుఖానికి లోనే జీవిత పర్యంతం స్వేచ్ఛను కోల్పోతుంది. చేప రుచికి లోబడుతుంది. ఎరకు ఆకర్షితమై గాలం యొక్క కొక్కానికి గుచ్చబడిన ఎరను తనకు బాగా ఇష్టమైన ఆహారంగా చూస్తుంది. దాన్ని పొందాలని వెళ్లి పూర్తి జీవితాన్ని కోల్పోతుంది. తేనెటీగా గంధానికి ఆకర్షితమవుతుంది. తామర పువ్వులోని మకరందాన్ని ఆస్వాదిస్తూ మైమరిచి ఆ పువ్వులోనే సూర్యాస్తమయం వరకు ఉండిపోతుంది. ఆ పుష్ప దళాలు మూసుకుపోగాని దానిలోనే చిక్కుకుపోయి ప్రాణాలు
కోల్పోతుంది. పై ప్రాణులలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇంద్రియ సుఖం కోసం అర్రులు చాచి ఆయా బలహీనతల వల్ల మరణాన్ని కొని తెచ్చుకుంటాయి. అటువంటప్పుడు అన్ని పంచేంద్రియాలకు లోబడి ఉన్న మనుషుల మన సంగతి ఇంకా ప్రమాదకరమన్న విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి అల్లాహ్ సెలవిస్తున్నట్టు ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చడం గాని, మాయావి శైతాన్ మిమ్మల్ని ఏమరుపాటుకి గురి చేయడం గాని జరగకూడదు సుమా అన్న యథార్థాన్ని ఎరిగి ఒక బాటసారిలా, ఒక అపరిచిత వ్యక్తిలా మనం జీవిస్తూ కోరికలకు కళ్ళెం వేసి మృత్యువును గుర్తు చేసుకుంటూ పరలోక చింతనను కలిగి ఉన్నట్లయితే ఆ ఒక్క చింతన మన సకల చింతలకు చెక్ పెట్టి చక్కటి చికిత్సను అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకాలం మా ఈ కార్యక్రమాన్ని ఆదరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరో మంచి సందర్భంలో మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హఫీజ్.